హాయ్ హలో వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. ముందుగా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ కామెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ ప్రాన్స్ కర్రీ చేసుకుందాం. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇందుకోసం నేను ఫ్రోజన్ ప్రాన్స్ యూస్ చేస్తున్నాను. బట్ నార్మల్ ప్రాన్స్ అయినా ఫ్రోజన్ ప్రాన్స్ అయినా ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఫ్రోజన్ ప్రాన్స్ కాబట్టి నేను ఒక 2 మినిట్స్ మైక్రోవేవ్ చేశాను. ఇదిగోండి, మైక్రోవేవ్ చేశాక ఇలా సపరేట్ అవుతున్నాయి ఈజీగా. తర్వాత ప్రాన్స్లో కొంచెం సాల్ట్, పసుపు ఇంకా నిమ్మకాయ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ప్రాన్స్కి మాత్రం తప్పకుండా లెమన్ వేసి క్లీన్ చేయాలి, లేదంటే నీచు వాసన వస్తుంది. ఇలా ఒక 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్నాక గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ జింజర్, ఇంకా ఒక 4 చిన్నుల్లిపాయలు, చిన్నుల్లిపాయ రెబ్బలు, 4 చిన్నుల్లిపాయలు కాదు, ఇంకా ఒక టమాటో కట్ చేసి స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ప్రాన్స్ వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి ప్రాన్స్లో నుంచి నీరు బయటకు వచ్చే వరకు మగ్గించుకుందాం. నీరు బయటకు వచ్చిన తర్వాత ప్రాన్స్ని ప్యాన్లో నుంచి తీసి ఒక బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అరౌండ్ 5 to 10 మినిట్స్లో ప్రాన్స్లో నుంచి అంతా నీరు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ప్రాన్స్ని ఇంకో బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, వాటర్ బయటకు వచ్చాయి. ఇంకా ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం కావాలంటే అదే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకో పాత్రలో అయినా చేసుకోవచ్చు. ఒక పాత్రలో ఆయిల్ వేసి వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అంచుల వెంట ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఫుల్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 1 మినిట్ వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ప్రాన్స్ని వేసుకొని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. మీకు కావాలంటే ఉప్పు, కారం చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అనిపించి నేను కొంచెం వేస్తున్నాను. ప్రాన్స్ వేసాక ఒక 5 to 7 మినిట్స్ ఉడికితే చాలు. మరీ ఎక్కువ కుక్ అయితే అవి గట్టిగా అవుతాయి. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి, కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుంటే వేడివేడి అన్నంలోకి రొయ్యల కూర రెడీ. మీరు కూడా ప్రాన్స్ కర్రీ ఇలానే చేస్తారా? కామెంట్స్లో చెప్పండి. ఒకసారి ఈ ఈజీ ప్రాసెస్ని కూడా ట్రై చేసి చూస్తారా? చాలా బాగుంటుందండి అండ్ ఈజీ కూడా చేయటం. ఇట్స్ ఏ మస్ట్ ట్రై. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మన హోమ్ కుకింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.